సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ రోజు నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. ఇటువంటి శుభ సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలగాలని, మరి ఈరోజు మంగళవారంతో కూడిన ఉగాది, ఆ ఉగాది విశేష వైభవాలన్నీ కూడా మన దేవస్థానం పౌరాణిక సార్వభౌములు బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ సోమాసి బాలగంగాధర శర్మ గారు వారు భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద ఉండేటువంటి అత్యంత భక్తితో మరి గుంటూరు నుండి ఈ కార్యక్రమానికి విచ్చేయడం అనేది చాలా సంతోషదాయకం. మరి దేవస్థానం తరఫున వారికి స్వాగతం పలుకుతూ, మరి వారి గురించి చెప్పాలంటే వారు అనేక గ్రంథాలు, ఆయన కేవలం పౌరాణిక వక్త కాకుండా మంచి కవి, అనేక విశేషాలన్నీ కూడా క్రోడీకరిస్తూ అనేక పుస్తకాలు కూడా వారు వ్రాసిన వాటిని ముద్రించారు. అవన్నీ కూడా ఉచితంగానే పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా వారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా మరి దాదాపుగా వారి ఎక్కువ కాలం అంటే దాదాపుగా 30-40 సంవత్సరాల పాటు వారి దేవస్థానం పౌరాణకర్తగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి, మరి ఉద్యోగ విరమణ అనంతరం మరి దైవ కార్యక్రమాల్లో ఎక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నా సరే పిలిచిన వెంటనే తన వయస్సుకు మించి ఉత్సాహంతో తప్పనిసరిగా నేను వస్తాను, ఆ కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామి అవుతాను, నాకు అమ్మవారు చెప్పినటువంటి వాక్యాలను చెప్తానని చెప్పేసి ముందుకు రావడం అనేది వారి యొక్క గొప్ప మనస్సుకు సంకేతంగా భావిస్తున్నాం. మరి అటువంటి మహనీయులు దాదాపుగా మనకి ఒక 4-5 సంవత్సరాలుగా ఈ అమ్మవారి వైభవ విశేషాలన్నీ కూడా ఎన్నో రకాలుగా మనకి చెప్పడం జరిగింది. మరి మీరంతా గమనించేమంటారు, దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక ఎపిసోడ్, ఒక సీరియల్ మాదిరిగా దాదాపుగా ఒక 15 రోజుల పాటు ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క విశేషాలన్నీ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. మరి అప్పటి నుండి వారు క్రమం తప్పకుండా ఇక్కడ ఏ ఉత్సవం జరిగినా సరే తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. అలాగే నిన్న అమావాస్య కార్యక్రమానికి కూడా విచ్చేసి ఆ కార్యక్రమ విశేషాలన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. నిన్ననే వారికి మనం తెలియపరిచి ఈరోజు పంచాంగ శ్రవణానికి ఆహ్వానం చేశాం. వారు చేసిన వెంటనే ఈ కార్యక్రమం ఇచ్చేశారు. వారికి సాదరపూర్వక స్వాగతం చెప్తూ, మరి సమయం, ఎందుకంటే వారు మనకు ఇచ్చిన సమయం చాలా తక్కువ, ఆ ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కనుక మన మాటలు ఎప్పుడైనా చెప్పుకుంటాం, ఆ అమూల్యమైనటువంటి ఉగాది విశేషాలన్నీ కూడా మనం ఈ దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరికి కూడా లైవ్ ద్వారా అందించాలని సంకల్పంతో చేసుకున్నాం. మరి ఆ లైవ్ కార్యక్రమం జరుగుతోంది. మొట్టమొదట మా దేవస్థానం చైర్మన్ గారు శాలవాతో ముందు శర్మగారిని సత్కారం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. జై హో మాత. ఉగాది వైభవ విశేషాలు పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ప్రారంభం చేయవలసిందిగా గురు ప్రార్థనలో ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. సౌండ్ పెట్టు. ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో
గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ప్రారంభం చేశారు. కొంత సమయాన్ని, కొంత ధనాన్ని అన్నింటినీ వెచ్చించి ఇక్కడ కూర్చొని మీ పంచాంగం వింటే మాకేమిటండి లాభం? మొదట ప్రశ్న. ప్రయోజనమనుద్దిశ్యన మందోపి ప్రవర్తతే. ఏ ప్రయోజనము లేకుండగా ఎవ్వరూ ఏ పని చెయ్యరు. ఒక చిన్నపిల్లవాడికి ఓ 10 రూపాయలు ఇచ్చి విస్తరాకులు తీసుకురారంటే నాకేమిటి అని అడగకుండగా ఏ పిల్లవాడైనా ఏ పనైనా చేస్తాడా? మరి విజ్ఞత కలిగినటువంటి వారు, విద్యావంతులైనటువంటి వారు, సామాన్యులైనటువంటి వారు, అసామాన్యులైనటువంటి వారు ఎందరో కొంత సమయాన్ని వెచ్చించి ఇక్కడ కూర్చుంటే వాళ్ళకు ఉపయోగపడేటువంటి 2 మాటలైనా ఉండాలి కదా. మరి పంచాంగం చెబుతాం వినండి అంటే పంచాంగం వలన ఏమిటి లాభం? అసలు పంచాంగం అంటే ఏమిటి? దీనికి ముందుగా 2 మాటలు చెబుతాడు. భగవంతుడు 2 రూపాల్లో ఉంటాడు. దేశస్వరూపుడు, కాలస్వరూపుడు అంటారు. కాలస్వరూపుడు అంటే ఈరోజు ఉగాది లేదు యుగాది 2 పేర్లతో ఉన్నది. ఉగాది అంటే ఉడూణాం గణః ఉగః, ఉగస్య ఆది ఉగాది. మనకు మానములలో నక్షత్రమానం అని ఒక మానం ఉంది. ఊ అంటే నక్షత్రము, ఆ నక్షత్రము యొక్క సముదాయం అశ్వని భరణి కృత్తిక ఇలా మొదలుపెట్టి రేవత్యంతము 27 నక్షత్రాలు, 27 రోజులు. ఒక రోజు పెరగచ్చు, ఒక రోజు తరగచ్చు. దీనికి నక్షత్రమానము అని పేరు. ఈ ఉడుగణముల యొక్క సముదాయ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ మొత్తానికి కలిపి మొదటి రోజు కాబట్టి ఈరోజు ఉగాది. రేవతి నక్షత్రంతో ప్రారంభమవుతోంది. సాయంకాలానికి అశ్వని నక్షత్రం వస్తుంది. కనుక బ్రహ్మదేవుడు మొట్టమొదట సృష్టి ప్రారంభించినప్పుడు ఈ రోజున ప్రారంభం చేశాడు అశ్వని నక్షత్రంలో, చైత్ర శుద్ధ పాడ్యమి రోజున. అందువలన ఉగాది అనేటువంటి పేరు ప్రసిద్ధమైంది. ఇక రెండవది మనం నిత్యం ఉపయోగించుకునేటువంటిది సంకల్పం. దేశకాలవు సంకీర్త్య అని దేశకాలములను చెప్పుకొని ఈరోజు తిథి వార నక్షత్రాదులు ఏదైతే చెబుతున్నామో అవన్నీ పరమాత్మ యొక్క ఈశ్వర స్వరూపమునకు ప్రతీకలుగా నిలబడినటువంటి అంశములు. దీనికి ఉగాది అనేటువంటిది చాంద్రమాన వ్యవహారంగా మనం వ్యవహరించుకుంటున్నాం. ప్రతిరోజు నిత్యం చెప్పుకునే సంకల్పం చాంద్రమానేన వ్యావహారిక క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపత్తిధౌ. ఇది కదా మనం నిత్యం చెప్పుకునేటువంటి సంకల్పంలో. కనుక ఈ లెక్క చూసినప్పుడు చాంద్రమానం ప్రస్తుతం. ఇవి కాక బ్రాహ్మమానమని, సౌరమానమని, బార్హస్పత్యమానమని 7 రకాల మానములను చెప్పారు. కాలానికి కొలతలు, రోజుల్లో తేడా వస్తుంది. 28 నక్షత్రాలు, 27 నక్షత్రాలు అంటే దానిలో ఉండేటువంటి విభాగాన్ని బట్టి 27 రోజులకు ఒక మాసం అయిపోతుంది. ఆ లెక్కను చూస్తే 327 రోజులతో పరిసమాప్తం ఆ మాసం, ఆ సంవత్సరం. అలాగే చాంద్రమానం అంటే చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ ఈ మాసములు ఏవైతే ఉన్నాయో ఈ మాసములను అనుసరించి చెప్పబడేటువంటిది. చైత్రమాసం చిత్రా నక్షత్రము పూర్ణిమయందు ఏ మాసంలో ఉంటుందో ఆ మాసమునకు చైత్రమాసమని ఇలా నిర్ణయించి, వైశాఖ మాసం విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖం, జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠమాసం, పూర్వ ఉత్తరాషాఢంలో ఆషాఢ నక్షత్రం కనుక ఉండినట్లయితే ఒక మాసం ఆషాఢమాసం, ఇలా ఫల్గుని నక్షత్రం ఉంటే ఫాల్గుణ మాసం. ఇలా మాసముల నిర్ణయం చాంద్రమానాన్ని బట్టి జరుగుతాయి. సూర్యుడు వృషభాది రాశులలో ఒక రాశి నుండి మరొక రాశికి మారేటప్పుడు వృషభ రాశి మేషరాశిలో ప్రవేశం దగ్గర నుంచి లెక్క మాసములు ప్రారంభమవుతాయి. అయనములు 2 ఉత్తరాయణమని దక్షిణాయనమని. మనకు ఉత్తరాయణం అనేటువంటిది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి సంక్రమణం ద్వారా ప్రారంభమవుతుంది. అలాగే పుష్యమాసంలో వచ్చేటువంటిది మకర మాసం, దానితో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఇది దక్షిణాయనం, ఇది ఉత్తరాయణం. ఇలా మనం కాలానికి సంబంధించిన వివరాలు చెప్పుకునేటప్పుడు కాలస్వరూపి అయిన భగవంతుణ్ణి ఆరాధన చేస్తాం మనం. ఈ రోజున ఉగాది అని చెప్పుకున్నాం కదా, దీనికే యుగాది అనేటువంటి పేరు కూడా ఒకటి ఉన్నది. సంవత్సరోసి, పరివత్సరోసి, ఇదువత్సరోసి, ఇదావత్సరోసి, ఇద్వత్సరోసి అంటే ప్రభవ, విభవ ఈ మొదలు 5 వరకు
సంవత్సరమని, పరివత్సరమని, ఇదావత్సరమని, ఇదువత్సరమని, ఇద్వత్సరమని 5. ఈ 5 కలిస్తే ఒక యుగము అని పేరు. 12 5 60. ఈ 60కి 12 యుగాలు నడుస్తాయి. యుగములలో ప్రారంభపు రోజు ఈరోజు కనుక యుగాది. యుగాది అనేటువంటిది కూడా ప్రసిద్ధమైనటువంటి నామం కనుక ఇవాళ ఉగాది, యుగాది అనే 2 పేర్లతో పిలువబడుతుంది. ఈ రోజున అసలు మనం ఏమి చెయ్యాలి? కర్తవ్యం కాలాన్ని అనుసరించి చేస్తాం కాబట్టి ఇది కాలరూప భగవద్ ఉపాసనం అవుతుంది. కాలరూప భగవద్ ఉపాసనం అంటే ఇవాళ ఉగాది నాడు ఏం చెయ్యాలి అని ప్రశ్న. ఏం చేయాలంటే అభ్యంజనం చేసుకొని తైలాభ్యంజనం. అభ్యంజనం అంటే ఏదో బాత్రూంలోకి వెళ్ళి చెమ్ముడు నీళ్లు నెత్తిన పోసుకోవడం కాదు. తైలంతో శుభ్రంగా తల అంటుకొని ఒళ్ళంతా నూనె రాసుకొని నలుగు పెట్టుకొని ఆ తరువాత కుంకుడుకాయ రసమో సీకాయ పొడో వాటితోటి తల రుద్దుకుంటే తలకు సంబంధించినటువంటి ఇప్పుడు మన న్యూరోజిస్టులు అంటుంటారు కదా డాక్టర్లు, నర సంబంధమైనటువంటి సమస్తములైన రుగ్మతలు తొలగిపోతాయి. ప్రాక్టికల్గా చేసి చూడండి ఒక వారం 10 రోజుల పాటు, అప్పుడు తెలుస్తుంది మన మెదడు ఎంత చురుకుగా పనిచేస్తుంది అనేటువంటి విషయం. సరే, ఆ విషయం అలా పక్కన ఉంటుంటే తైలాభ్యంజనం ముందు చేసి కనుక ఇక్కడ కాలరూప భగవదుపాసనలో ఈరోజు చేయవలసింది. దానికి ముందు ఒక మాట చెప్పాలి. అది ఏం మాట అంటే, మనం ఉగాది రోజున ఏం చేస్తాము అనడంతో ప్రారంభమై మళ్ళీ ఉగాది ముందు రోజు వరకు చేసేటువంటివి. రేపు శ్రీరామనవమి వస్తున్నది, రామ పూజ చేస్తాం. కృష్ణాష్టమి వస్తున్నది, కృష్ణ పూజ చేస్తాం. అనంత పద్మనాభస్వామి వ్రతం చేస్తాం భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున. ఇలాగ కాలరూపంలో ఏ రోజున ఏ దేవత ఆరాధన చేయాలి అనే దాన్ని బట్టి చేస్తే కాలరూప భగవద్ ఉపాసన అవుతుంది. పొద్దున్నే లేచాం, వేరా బ్రేక్ఫాస్ట్ చేసావా అడుగుతున్నామా లేదా? అట్లాగనే దేవతలు కూడా వాళ్లకు సమర్పించవలసిన దానిని ఆ కాలంలో సమర్పిస్తే అది వాళ్ళు సంతుష్టులై మన యందు అనుగ్రహాన్ని చూపుతారు. ఇది కాలరూప భగవద్ ఉపాసన. ఇక దేశరూప భగవదుపాసనం అంటే ఇవాళ మనం చందోలు బళ్ళమ్మ తల్లి బగడాముఖీ దేవత యొక్క ఒడిలో కూర్చున్నాం. ఇక్కడ ఈ దేవతకు అర్చన, ఆరాధన పద్ధతి, ఆచార వ్యవహారములు ఉంటాయి. దానికి అనుగుణంగా ఏమండి మేము పెద్ద ఆశ్రమం వచ్చాం, మా పేరుతో మా ఇష్టం వచ్చినట్టుగా పూజ చేయండి అంటే కుదరదు. ఏ దేవత దగ్గరికి వెళ్ళామో ఆ దేవతకు అనుగుణంగా. కాశీ వెళ్ళాం, శివలింగం మీద మనమే నీళ్లు పోసి అభిషేకం చేసుకోవచ్చు. రామేశ్వరం వెళ్ళాం, అంత దూరంలో నిలబడమంటారు, వాళ్ళే చేస్తారు అభిషేకం. అలాగనే తిరుమల ఉంది, దర్శనమే మహాదుర్లభం కదా, అక్కడ ఆచార విధులు. కనుక ఎక్కడి ఆచారములకు భంగం కలగకుండా అక్కడ ఆయా దేవతలకు సంబంధించిన ఆరాధన చేయడం ఏదైతే ఉందో ఇది దేశరూప కాల భగవదుపాసనము అంటారు. ఈ 2 రకాలలో ఎక్కడా ఏమరిపాటుతనం లేక జాగ్రత్తగా మనోబుద్ధీంద్రియాలను ఏకీకృతం చేసి చేసుకునే భగవత్ సేవ మన జీవితాలను పునీతం చేస్తుంది. సంవత్సరం దగ్గరకు సంవత్సరాది లోపు మనం తూచా తప్పక ఆ చెప్పిన నియమాలన్నింటినీ పాటిస్తూ ఆరాధన చేస్తే ఈ గ్రహములు కానీ మరొకటి కానీ ఇవి మన మీద ఏమీ ప్రభావాన్ని చూపవు. అయితే అందరం అలా ఉండగలమా? మనిషికి అలసత్వం ఎక్కువ కదా. కనుక ఈరోజు ఏం జరుగుతుంది తెలుసుకుంటే ఎంత అంటే సంవత్సర ఫలాలు పంచాంగంలో రాస్తారు. సంవత్సర ఫలాలు మాస ఫలాలైనవి. ఆ మాస ఫలాలు ఇంకా కొంచెం కుదించుకొని వార ఫలాలైనవి. వార ఫలాలు కుదించుకొని దినఫలాలైనవి. ఇంకో భవిష్యత్తులో గంట ఫలాలు కూడా రావచ్చునేమో చెప్పలేం. అంటే ఏ గంటగా ఆ గంటలోనే ఫలం అన్నట్టుగా. సరే, శాస్త్రవేత్తలు అబద్ధాలు చెబుతారని మనం ఎందుకైతే కాలం తగ్గుతూ వస్తుందో చెప్పే మాటల్లో కూడా మీరు బాగా ఉంటారు, బ్రహ్మాండంగా లాభం వస్తుంది అంటే సంతోషపడతారు, ఆ దినపత్రిక కొంటారు, ఆ దినఫలం చదువుతారు. గంటఫలం వేసేటువంటి పత్రిక వస్తే ఈ దినఫలాలన్నీ పోతాయి పక్కకి, అంతే కదా. ఇది సైకాలజీ అంటారు దీన్ని. సరే, ఏతావాత తేలిన విషయం ఏంటంటే అసలు ముందు పంచాంగం వినాలన్నారు కదండి.
పంచాంగం అంటే ఏమిటి మాకు కాస్త తెలియాలి. శాశ్వతం అంటాం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తిథికి సంబంధించిన సమాచారాన్ని మనం గనక శ్రవణం చేస్తే శ్రియమాప్నోతి, ఐశ్వర్యం కలుగుతుందన్నారు. వారాది ఆయుష్యవర్ధనం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, 7 వారాలు కదా. ఈ 7 వారాలకు సంబంధించిన ఫలాలను చూస్తే, ఇది ఎందుకంటున్నానంటే, ఇప్పుడు నేను పంచాంగ శ్రవణం చేశారంటే నా వరకు ఏదో చదువుకొని వెళ్ళిపోవడం అనే కాన్సెప్ట్తో అయితే అది వేరు విషయం. కానీ మీరు మళ్ళీ పంచాంగం చూసినప్పుడు శాస్త్రి గారు ఈ విషయం చెప్పారు. మనం దీన్ని బాగా తెలుసుకోవాలి అనేటువంటి స్థితి మీకు కలిగేంత వరకు చెప్పాలి. వారమును బట్టి వర్జ్యం ప్రారంభం, వారమును బట్టి దుర్ముహూర్త కాలం ప్రారంభమవుతుంది. రాహుకాలము, గుళిక కాలము, యమగండ కాలం, ఇవన్నీ వారాన్ని బట్టి ఏర్పడతాయి. ఇక్కడ వారమునకు సంబంధించిన సమాచారాన్ని వింటే వారాలు ఆయుష్యవర్ధనం, ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది. అన్నింటికంటే మనం కోరదగింది ఆయుర్దాయానికి మించినటువంటిది లేదు కదా ప్రపంచంలో. కనుక ఆయుర్దాయ వృద్ధికరమైనటువంటిది. నక్షత్రాతు హరతే పాపం. మనం ఎప్పుడూ అనుకుంటాం సహజంగా, నేను కడిగిన ముత్యాన్ని ఏ పాపం చేయలేదు అని అనుకుంటాంగా. గుండె మీద చేసుకొని ప్రతి వాళ్ళు గుండె మీద చెయ్యి వేసుకోకుండా అనుకుంటారు. చెయ్యి వేసుకుంటే అసలు మన స్వరూపం ఏమిటో మనకు తెలుస్తుంది. కనుక పాపం ఉన్నది, పుణ్యం ఉన్నది. పుణ్యాన్ని సంపాదించుకోవాలి, పాపాన్ని దూరం చేసుకోవాలి. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, రేవత్యంతము 27 నక్షత్రాలు. ఇందులో అభిజిత్ అనేటువంటిది మధ్యలో ఒకటి చేరింది. అభిజిత్ అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో కొంత భాగము, శ్రవణ నక్షత్రంలో కొంత భాగం కలిస్తే దానికి అభిజిత్ అని పేరు. ప్రత్యేకంగా ఈ నక్షత్రముల యొక్క ఫలాలను మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ప్రయాణాదులకు నక్షత్రములను బట్టి ప్రయాణం. ఈ వారం ఈ నక్షత్రం కలిసి వస్తే ఈ ప్రయాణం వలన ఈ రకమైన ప్రయోజనం ఉంటుంది. ఒక పట్టిక ఇస్తాడు పంచాంగంలో. కనుక దాన్ని చూసుకుని మనం బయలుదేరితే, గత 6-7 సంవత్సరాల క్రితం వరకు నేను పెద్దగా పంచాంగాన్ని పరిగణనలోకి తీసుకునేవాడిగా. ఎందువల్లంటే మా నాన్నగారు ఉన్నారు, కుటుంబం హాయిగా జరిగిపోతున్నది. ఇప్పుడు నా కుటుంబానికి నేనే యజమాని. అడుగు తీసి అడుగు కలపాలంటే పంచాంగం చూసుకొని మంచా చెడ విచారించుకొనే నేను వ్యవహరిస్తున్నాను. కనుక నక్షత్రాత్ హరతి పాపం, నక్షత్రం వలన పాపం అనేటువంటి తొలగిపోతుంది. అలాగే యోగాద్రోగ నివారణం, యోగములకు సంబంధించినవి ఇవి 27 యోగములు. యోగములకు సంబంధించినటువంటి మంచి చెడుగులను గమనించుకుంటూ మనం నడుచుకోగలిగినట్లయితే రోగ నివారణం, రోగములు ఏవైనా 2 రకాలు, ఒకటి శారీరకము, 2 మానసికము అయినటువంటి రుగ్మతలు ఉంటాయి. ఈ 2 రుగ్మతలు కూడా తొలగిపోతాయి. కరణాత్ కార్యసిద్ధిశ్చ 7 కరణములు. ఈ 7 కరణములకు సంబంధించిన సమాచారం మంచి చెడుగులను కనుక తెలుసుకున్నట్లయితే కారణాత్ కార్యసిద్ధిశ్చ, మనం ఏ పని చేసినా కార్యసిద్ధి జరుగుతుంది. ఇది మనకు క్రమంగా పంచాంగమునకు ఈ రకమైనటువంటి ఫలం ఉన్నది అనేటువంటిది వివరించి చెప్పారు. ఏమండి, అసలు కంటే కొసరెక్కువ అని మీరు పంచాంగ శ్రవణం పేరు పెట్టుకొని ఉపోద్ఘాతమే ఇంతసేపు చెబితే అసలు విషయాలు ఎప్పుడు చెబుతారండి? అసలు విషయాలంటే 2 రకాలు. ఒకటి, ఈరోజు ఉగాది కనుక ఈ రోజు నుండి మళ్ళీ ఉగాది రోజు వరకు గ్రహముల యొక్క యుతి అంటే కలిసి ఉండడం, దృష్టి చూడడం, తర్వాత స్థితి నివాసం ఉండడం, ఈ 3 యొక్క సంపుటిని బట్టి ఏర్పడేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో సత్ఫలాలు కావచ్చు, దుష్ఫలాలు కావచ్చు. కనుక ఈ ఫలాంశములను తెలియజెప్పేటువంటిది 2 రకాలు. ఒకటి దేశమునకు సంబంధించి, 2 వ్యక్తికి సంబంధించి. ఈ 2 అంశములను వీలైనంత వరకు క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో, ఎందుకంటే వెనక నిరక్షరాస్యులు అనేవాళ్ళు, అంటే అక్షరముక్క రాని వాళ్ళు. మరి ఇవాళ అందరూ అక్షరాస్యులే కదా, సంతకం చేయడం అందరికీ చేతనం కదా. పంచాంగంలో అకారం నుంచి క్షకారం వరకు ఉండే అక్షరాలన్నీ అందరికీ తెలిసినవే కదా. కనుక ఈ అక్షర పరిజ్ఞానం మనకు లభించింది కనుక అక్షర పరబ్రహ్మ విద్య అధ్యయనం వరకు కావలసినటువంటి యోగ్యులైన గురువులు ఉన్నారు. వాళ్ళని ఆశ్రయించుకొని ఆ మార్గంలో మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. కనుక మానవ జన్మ జంతువునాం నరజన్మ దుర్లభం, జన్మలలో మానవ జన్మ రావడం అనేది చాలా దుర్లభం సుమా. ఎన్ని ఎలుకలైనామో, ఎన్ని ఏనుగులైనామో, ఎన్ని చిలకలైనామో, ఎన్ని హంసలైనామో, ఎన్ని కాకులైనామో, ఎన్ని పురుగులుగా ఉన్నాయో, స్వేదజ ఉద్భిద్య జరాయుజ అండజాత్మకమైన 4 విధాల ప్రాణులలో ఏదో ఒక శరీరంలో పడతాం.
మనం చేసిన పూర్వ కర్మ ప్రారంధాన్ని అనుసరించి దాని అనుభవం కోసం. అటువంటిది ఇవాళ కాళ్ళు చేతులు చేతులారంగ శివుని పూజింపడేని నోరున వంగ కరికీర్తినుడు వడేని దయయు సత్యంబులోనుగా దలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేతు నీ పాదకమల సేవయు నీ పాదర్చకుల తోడి నెయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందారా నాకు దయచేయగలే. మన మనస్సును బుద్ధిని ఇంద్రియాలను ఒక సక్రమమైన మార్గంలో పెట్టుకోవడం కోసం ఉపయోగపడే విధంగా దేశం ఎలా ఉంటుంది, మన రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఈ రెండు విషయాలను మీకు వీలైనంత వరకు అవగతమయ్యే పద్ధతిలో మళ్ళీ శేష పంచాంగం మీరు చూసుకొని మీరే నిర్ణయించుకునేటువంటి స్థితికి కలగజేసుకునే విధంగా నేను నా ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నానికి వెనుక మా గురువుగారు చంద్రవల్లి తాడేపల్లి రాఘవరావు శాస్త్రి గారు, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు, ఒకటి సీతారామాచార్యుల వారు, ఎందరో మహాగురువులు ఉన్నారు. ఆ గురువుల యొక్క వాక్కు ఇప్పుడు మీకు వినబడుతుంది. జాగ్రత్తగా శ్రద్ధగా సావధానంగా వినవలసింది అనేటువంటి మాటను మనవి చేస్తూ, ఈ సమష్టి యొక్క వ్యవహారంలో రాశి ఫలాలు కాదు, దేశము యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అనేటువంటి దానిని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. మనం క్యాబినెట్ ఏర్పాటు చేసుకుంటాం కదా, మనను మనం పరిపాలించుకోలేక, ఎంత ప్రజాస్వామ్యం అని చెప్పినా మనను మనం పరిపాలించుకోలేక ఒక ఆయనకు ఓటు వేస్తాం, 5 సంవత్సరాల జీతకం ఆయన తేల్చేస్తాడు. మంది తేల్చేందుకు ఆయనకి ఒక క్యాబినెట్ కావాలి. క్యాబినెట్ నిర్ణయాలు అంటారే, దాన్ని బట్టే మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానమైనటువంటి అంశం వస్తే రాజాది నవనాయకులు, రాజు మొదలు 9 మంది నాయకులు, వాళ్ళను బట్టి దేశ సమాచారం అనేది ఆధారపడి ఉంటుంది. ఆధారపడేది ఎట్లా? రాజా కుజహ, రాజుగారు కుజుడు అయినారన్నారు. కుజుడంటే కోతగ్రహం, మామూలుగా మనకి యాక్సిడెంట్లు మొదలైనటువంటివన్నీ కుజగ్రహం వల్లనే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజు కుజుడిని ఎట్లా నిర్ణయిస్తున్నారండి అంటే, ఈ రోజున ఏమి వారమో ఉగాది రోజున ఆ వారమునకు అధిపతి అయినటువంటి వాడు రాజుగా నిర్ణయింపబడతాడు. ఈ క్యాబినెట్లో రాజుగా కుజుడు నిర్ణయింపబడినందువలన ఏ రకమైన ఫలం ఉంటుంది? భౌమస్య రాజ్యేగ్ని భయం ధరిత్రి సస్యేన హీనాకు, మంటలు, అలాగే చోర భయం, అగ్నిభయం ఇది కలిగి ఉంటుంది భూమి అని శనైశ్వరుడు అర్ఘాధిపతి అయినందువలన వచ్చేటువంటి ఫలాన్ని చెప్పారు. సరే, వర్షాల సంగతి ఏమిటండి? ఏమన్నా కాస్త మంచి వర్షాలు పడతాయా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి 4 ఆధిపత్యాల్లో కూడా వర్షాలు విరళంగానే పడతాయి అంటున్నారు. మేఘాలకు ఆధిపత్యం ఒకళ్ళకు ఉంటుంది కదా. నేను గమనిస్తున్న దరిదాపు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ శాఖకు సంబంధించిన అంశాల కంటే శాఖాంతరాంశములను మాట్లాడేటువంటి నాయకులు తయారైనారు. అంటే ఏమిటి? ఆర్థిక శాఖ విషయాలు పొరపాటును కూడా మాట్లాడారు. ఏం మాట్లాడతారంటే, వాడటువంటి వాడు వీడిటువంటి వాడని శాఖ అన్యతరములైనటువంటి విషయాల్ని ఎక్కువ, మేమైతే ఇంత చేశాం, వాళ్ళు ఏం చేశారు, వాడ బొందా, ఇలా ఉంటుంది వెర్షన్. అలాగనే మేఘాధిపతి వర్షాలకు ఆధిపత్యం కలిగినప్పటికీ కూడా ఆ వర్షాధిపత్యం కలిగినటువంటి శనైశ్వరుడు, ధరలకు ఆధిపత్యం కలిగినటువంటి, మేఘాలకు ఆధిపత్యం కలిగినటువంటి శనైశ్వరుడు నక్వాపి వృష్టి ధరణీశ్వరాణం కోశ అల్పక శీతభయం క్వచిచ్చ అభూరి ధాన్యం ప్రచురామయశ్చ మేఘాధిపో యతరవే స్వత స్యాత్. రవికుమారుడైనటువంటి శనైశ్వర భగవానుడు అయినందువలన ఏది శని మేఘాధిపతిగా నక్వాపి వృష్టి, వర్షాలు పడవు. అలాగనే కోశ అల్పక, ధనాగారంలో ఉన్న ధనం క్రమక్రమంగా క్షీణదశను పొందుతుంది. శీతభయం క్వచిచ్చ, చలి బాధ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అభూరి ధాన్యం, ధాన్యము సమృద్ధిగా ఉండదు. ప్రచురామయచ్చ, రోగగ్రస్తమై లోకమంతా కూడా ఉండేటువంటి అవకాశాలు దీని వలన కనబడుతున్నాయి సుమా అని ఇంతవరకు చెప్పారు. అంటే ఇప్పటి వరకు మనం రాజా, మంత్రి, సేనాధిపతి, అర్ఘాధిపతి, తర్వాత మేఘాధిపతి 5 గురించి చెప్పుకున్నాం. 5 వలన మన దేశానికి, సామాన్య ప్రజలకు జరిగేటువంటి మేలు చాలా 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 తక్కువగా ఉన్నది. ఇక మరి ఏమండి, అది బాగానే ఉందండి. పూర్వసస్యాధిపతి చంద్ర, సస్యములంటే పైర్లు, ఆ పైర్లకు పండేటువంటి పంటలు,
దాని మీద ఆధిపత్యం వరది. అంటే పూర్వసస్యం అంటేనేమో వరి మొదలైనటువంటి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో మొదటి పంట అంటారు దాన్ని. దానికి అధిపతి ఎవరు అంటే చంద్ర. ఈ చంద్రుని యొక్క లక్షణం ఏమిటంటే మంచి వైపు మంచి గ్రహంతో కలిస్తే మంచి చేస్తాడు, చెడు గ్రహంతో కలిస్తే చెడు చేస్తాడు. ఇది సామాన్యమైనటువంటి చంద్రఫలం. అయితే పూర్వశిష్యములకు ఆధిపత్యం చంద్రుడైనందువలన జలధాన్యాన్ని సర్వాణి స్థలధాన్యాన్ని యానిచ వృక్షజాతిస్వ ఫలిత చంద్రే సస్యాధిపతి సతి. చంద్రుడు సస్యాధిపతి అయినందువలన జలధాన్యములు అంటే నీటి వనరులతో పెరిగేటువంటి పైర్లు మొదలైనటువంటివి, పంటలు మొదలైనటువంటివి. స్థలధాన్యాన్ని అంటే మెట్ట భూములు, వాటికి సంబంధించినటువంటి ధాన్యములు. వృక్షజాతి చెట్లు వాటంతటవే వర్షంతో సంబంధం ఉన్నా ఉండకపోయినా వాటి మాన పెరుగుతాయి. మొక్కగా చెట్టుగా మారేంత వరకు కాస్త నీళ్లు మనం అందిస్తే తనకు కావలసిన సమగ్రమైనటువంటి ఫలాలను ఇవ్వడానికి సాధికారి కాడు. ఇక అపరసస్యాధిపతి కుజ. అపరసస్యాధిపతికి పడిపోయని ఆ రాజుగారే ఈ శాఖ కూడా లాగేసుకున్నాడు. అపరసస్యములంటే రెండవ పంట, దానికి సంబంధించినటువంటి పైర్లు పంటలు అవి. దానివల్లనే ఏమవుతుందన్నారు, ఫలంతి సూకధాన్యాన్ని సింబిధాన్యాన్ని యానిచ రక్తభూమి సుఫలిత భౌమే ధాన్యాధిపేషతి. అంగారకుడు సస్యాధిపతి అపరసస్యాధిపతి అయినందువలన సూకధాన్యములు అంటే తోక ఉంటాయి. ఆ తోక ఉండేటువంటి ధాన్యములు నీవార సూకవత్తన్వి పీతాభాస్వశ్చనూపమ. ధాన్యం ఉంటుంది, ధాన్యానికి చిన్న కాడలాగా ఉంటుంది, దానికి సూకమని. అటువంటి సూకధాన్యములు గోధుమలు కానీ అలాగనే వరి కానీ ఇటువంటి ధాన్యములన్నీ కూడా బాగా అంటే తోలు ఉన్నటువంటి ధాన్యములు ఒక మాటలో చెప్పాలంటే అవన్నీ కూడా బాగా ఫలిస్తాయి సుమా. రెండవది సింబి ధాన్యములంటే పప్పులు మొదలైనటువంటి ద్రవ్యములు ఉన్నాయే దానికి సంబంధించిన ద్రవ్యములు అవన్నీ కూడా బాగా పండుతాయి సుమా. రక్తభూమి సుఫలిత. కుజుడు అంగారకుడైనందువలన ఎర్రటి భూములలో ఎర్రటి పంటలు కందులు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి బాగా పండుతాయి సుమా. ధాన్యాధిపతిగా అంగారకుడైనందువలన ద్రవ్యములు రెండు రకములు, రసద్రవ్యములని నీరసద్రవ్యములని. రసద్రవ్యములంటే మన చేత తినబడేటువంటి వస్తు సముదాయం అంటే ధాన్యము, పండ్లు, ఈ వగైరాలన్నీ కూడా రసద్రవ్యములు అంటారు. పండ్లకు నాలుకకు రుచి తెలుస్తూ ఉండేటువంటి మన కుక్షి లోపలకు వెళ్ళేటువంటి ఏవైతే ఉన్నాయో అవి రసద్రవ్యములు. దానికి అధిపతి ఎవరు అన్నారు, గురువు బృహస్పతి వారు. దానికి చాలా ఈ సంవత్సరం ఉన్నటువంటి నవనాయకులలో ఉత్తమోత్తములైన ఫలాలను ఇవ్వగలిగినటువంటి వాడు, ఇచ్చేటువంటి వాడు ఈ బృహస్పతి. ఆయన చామీకరం స్యాత్ సులభం తథా ఆజ్యం కౌశేయ కార్పాస గుడ అంబరాణి సుఖేన లభ్యాన్యతి వారి వృష్టి వదాసురేజ్య రసనాయక స్యాత్. రసద్రవ్యములకు అధిపతిగా బృహస్పతి ఉన్నందువలన బంగారం సుమా పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అతివారి వృష్టి బాగా మంచి వర్షాలు పడతాయి. అంటే బృహస్పతి ఈ సంవత్సరం చేసేటువంటి సత్ఫలము ఇతర సంవత్సరాల్లో ఏ గ్రహాలు కూడా చెయ్యనంత చక్కని ఉపకారం దేశానికి చేస్తారు. వరుసన 9 మంది నిలబెట్టారు, ఈయనొక్కడే మంచివాడండి అంటే మంచివాడు వాడికి అవకాశం వచ్చినప్పుడు వాడు ఎంత మంచి చేయగలడో అంత మంచి చేస్తాడు. బాగా వర్షాలు పడతాయి. ఇక నీరసాధిపతి. నీరసద్రవ్యములంటే మన చేత అలంకరించుకోబడే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు ఎలా ఉంటాయి ఏమిటి అని. నీరసపే క్షితితనయే నీరసవృక్ష సుపుష్ప ఫల సహితా స్వర్ణమణి రక్త కాంచన కాష్టాదీనాం మహార్ఘతాను. ఆయన కుజుడైనందువలన నీరసద్రవ్యములకు వృక్షములు పుష్పఫల సహితములై ఉంటాయి. బంగారము, మణి, రక్తచందనము, కట్టెలు ఇవి బాగా విలువగా ఉంటాయి. అంటే ఏమిటన్నమాట, నిజానికి ఉపయోగపడాలి. ఇందాక ఉపోద్ఘాతంలోనే చాలా సమయం అయిపోయింది. వచ్చేటప్పటికి ఇక దేశం ఎట్లా ఉంటుంది, దేశం ఎట్లా పోతే నా సంగతి నాకు చెప్పవయ్యా అన్నారనుకోండి, అది కూడా చెప్పుకోవాలి కదా. క్లుప్తంగా మీకు అర్థమయ్యే పద్ధతిలో మీరు మళ్ళీ పంచాంగం చూసుకొని నిర్ణయం చేసుకునే విధంగా మీకు వివరించుతాను. అది వ్యక్తికి సంబంధించినటువంటి విశేషాన్ని తెలియజెప్పేటువంటివి 2. ఈ 2లో మొదటిది నక్షత్రాన్ని బట్టి చెప్పబడుతుంది. నక్షత్రాన్ని బట్టి చెప్పబడేది కందాయ ఫలములు అంటారు. కందాయ ఫలములు అంటే సున్నా లేకుండా ఉంటే మంచిదని, సరి సంఖ్య అయితే మంచిదని,
బేసి సంఖ్య లేకుండా ఉంటే మంచిదని ఇట్లా దానికి చెప్పారు. తర్వాత సున్నా ఎక్కడో చోట ఉండకుండా ఎట్లా ఉంటుంది. అది కూడా నిర్ణయం ఎట్లా చెప్పారంటే మొదటి సున్నా అయితే మొదటి 4 మాసములు చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసం. రెండవ సున్నా అయితే 2 మాసాలు అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజ, కార్తీక మాసం. తర్వాత మిగిలిన మార్గశిర, పుష్యమాఘ, ఫాల్గుణ మాసములు 4 చివరి కందాయం కిందకు వస్తాయి. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, మీకు బాగానే అర్థమవుతుంది. ఎట్లాగంటే అశ్వని నక్షత్రం సూచి, చోళ, అశ్వని మామూలుగా జన్మ నక్షత్రం ఉన్నవాళ్ళు ఉంటారు. జన్మ నక్షత్రం లేనటువంటి వాళ్ళు సూచన చేశారు. నామ నక్షత్రంలో మన పేరులో ఉన్నటువంటి మొదటి నక్షత్రాన్ని బట్టి రాశి కానీ నక్షత్రం కానీ నిర్ణయం చేసుకోవచ్చు అని. చూచే చోళ అశ్వని నక్షత్రం, అలాగనే భరణి నక్షత్రం ఒక మొదటి అక్షరాలు, అది కూడా పంచాంగంలో ఒక పేజీలో ప్రత్యేకంగా ఇస్తాడు, అది మీరు చూసుకోవచ్చు. అశ్వని నక్షత్రం వారికి 2, 1, 0, భరణి నక్షత్రం వారికి 5, 2, 3, కృత్తికా నక్షత్రం వారికి 0, 0, 1, రోహిణీ నక్షత్రం వారికి 3, 1, 4, మృగశిర నక్షత్రం వారికి 6, 2, 2, ఆర్ద్ర నక్షత్రం 1, 0, 0, పునర్వసు నక్షత్రం 4, 1, 3, పుష్యమి నక్షత్రం 7, 2, 1, ఆశ్లేష నక్షత్రం 2, 0, 4, మఘా నక్షత్రం 5, 1, 2, పుబ్బా నక్షత్రం 0, 2, 0, ఉత్తర నక్షత్రం 3, 0, 3, హస్తా నక్షత్రం 6, 1, 1, చిత్రా నక్షత్రం 1, 2, 4, ఇక స్వాతి నక్షత్రం 4, 0, 2, విశాఖ నక్షత్రం 7, 1, 0, అనురాధ నక్షత్రం 2, 2, 3, జ్యేష్ఠ నక్షత్రం 5, 1, 1, మూలా నక్షత్రం 0, 1, 4, పూర్వాషాఢ నక్షత్రం 3, 2, 2, ఉత్తరాషాఢ నక్షత్రం 6, 0, 0, శ్రవణ నక్షత్రం 1, 1, 3, ధనిష్ఠ నక్షత్రం 4, 2, 1, శతభిష నక్షత్రం 7, 0, 4, పూర్వభాద్ర నక్షత్రం 2, 1, 2, ఉత్తరాభాద్ర నక్షత్రం 5, 2, 0, రేవతి నక్షత్రం 0, 0, 3. ఇది ఎవరి నక్షత్రాన్ని బట్టి, నక్షత్రం వాళ్ళకి జన్మ నక్షత్రం ఉంటే జన్మ నక్షత్రాన్ని బట్టి చూసుకోవచ్చు. అలాగనే అది లేనటువంటి వాళ్ళు చూసే చోళ పట్టిక చూసుకొని మన పేరులో మొదటి అక్షరము దేనితో ప్రారంభమవుతుందో ఆ మొదటి అక్షరాన్ని బట్టి నక్షత్రము, పాదము నిర్ణయం చేసుకొని రాశిని, నక్షత్రాన్ని నిర్ణయించుకోవచ్చు. ఇక ఆదాయ వ్యయములు ప్రతి మనిషి నాకు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, సహజమైనటువంటి కుతూహలం ఉంటుంది. అలాగనే మనని ఎంతమంది గౌరవిస్తారు, ఎంతమంది అవమానిస్తారు, ఇది కూడా ఒక అంశం ఉంటుంది. ఎందుకంటే అన్నింటికంటే గౌరవం ముఖ్యమని కదా మనం భావిస్తాం. ముందు ఆదాయ వ్యయాలు చూద్దాం. అశ్వని, భరణి, కృత్తికా పాదం మేషం. అశ్వని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక మొదటి పాదం వరకు మేషరాశి కిందకు వస్తాయి. 9 పాదాలు. ఈ 9 పాదాల్లో మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయము 14. ఇది జాగ్రత్తగా వినండి. ఇది వృషభ రాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయం. మిథున రాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయం. కర్కాటక రాశి వారికి 14 ఆదాయము, 2 వ్యయం. సింహరాశి వారికి 2 ఆదాయము, 14 వ్యయం. కన్యారాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయం. తులారాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయం. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయము, 14 వ్యయం. ధనుస్సు రాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయం. మకర రాశి వారికి 4 ఆదాయము, 14 వ్యయం. కుంభరాశి వారికి 14 ఆదాయము, 14 వ్యయం. మీనరాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము. ఇంతవరకు ఆదాయ వ్యయాలు చెప్పారు. ఆదాయం అంటే కేవలం మనం రూపాయల్లోనే 100, 2000 అది కాదు లెక్క. మనకు కలిగేటువంటి మానవమానములు ఇవి 5 పాళ్ళు చెప్పారు, 5 రెళ్ళు. దీన్ని బట్టి మనకు ఒక దాంట్లో ఫలం ఎక్కువగా ఉండొచ్చు, ఒక దాంట్లో ఫలం తక్కువగా ఉండొచ్చు. స్థూలంగా ఇది విషయం. ఇక్కడ ఒక విషయాన్ని మేము ముందు ఉంచుతాను. ఎందుకంటే మనకు రూపాయి విలువ తెలిస్తే కోటి రూపాయల విలువ తెలుస్తుంది. రూపాయి విలువ తెలియని వాళ్ళకి కోటి రూపాయల విలువ కూడా తెలియదు.
ఎందుకంటున్నానంటే ఈ మాట డబ్బులు చేతి నిండా ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు అట్లా బారేస్తాం, లేదు తాగుతాం, తందనాలాడతాం, గంతులేస్తాం, చిందులేస్తాం. ఎప్పుడైనా శ్రీమద్ రామాయణంలో ఒక మాట చెప్పారు, ఆయకర్మణ్యుపాయజ్ఞ సందృష్ట వ్యయ కర్మకృత్. అంటే రామచంద్రమూర్తి ఆదాయం ఎలా సంపాదించాలో బాగా ఉపాయాలు తెలిసినవాడు, ఖర్చు పెట్టడం కూడా బాగా తెలిసినవాడు అన్నారు. అంటే బాగా ఖర్చు పెడతాడని కాదని అర్థం, వచ్చే మార్గం ధర్మ మార్గంలో రావాలి, అది నిలుస్తుంది. నిలిచిన దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ధర్మ మార్గంలో ఖర్చు పెట్టాలి. మధ్యలో ఏమున్నది? ఇక్కడ ధర్మం ఉన్నది. ధర్మం లేకుండా అడ్డదిడ్డంగా సంపాదించడం, అడ్డదిడ్డంగా తగలబెట్టడం, దానివల్ల రూపాయి విలువ తెలియకపోవడం, కోటి రూపాయల విలువ అసలే తెలియకపోవడం. సమాజం ఇవాళ పేర్పడిన పెద్ద జాడ్యం, రుగ్మత ఏమిటి అంటే రూపాయి విలువను తెలుసుకోకపోవడం. మొదటి రూపాయి సంపాదించేది ఎలా సంపాదించాం, మనం మొదటి రూపాయి ఖర్చు పెట్టేది, మొదటి రూపాయి ఖర్చు పెట్టేప్పుడే ఆలోచన చేయండి. రెండవ రూపాయి మూడవ రూపాయి అక్కర్లేదు, మొదటి రూపాయి ఖర్చు పెట్టుబడి దేనికి దానికే మొదటి రూపాయి కదా. ఈ రూపాయి విలువ తెలుసుకొని ఖర్చు పెట్టేటువంటి వాళ్లకు ఆదాయ వ్యయముల వలన ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ధర్మ మార్గంలో సంపాదించాలి, ధర్మ మార్గంలో ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఏదైనా అన్నసమారోహం జరుగుతుంది, 10 రూపాయలు కాదు 100 రూపాయలు ఇవ్వండి, మన వలన 4 కుక్షులు నిండినాయా లేదా? ఈ 4 కుక్షులు నిండితే దీనివలన ధర్మమా కాదా? అధర్మమేం కాదుగా, పుణ్యమేగా. అదే వెళుతూ రే కాస్త 2 కప్పులు పుచ్చుకొని ఎడరాని సారాయి షాప్ దగ్గర ఎవరికైనా ఇచ్చారనుకోండి, అదే 100 రూపాయలు, దానివల్ల పుణ్యమా పాపమా? కనుక ఈ విచక్షణతో రూపాయి ఖర్చు పెట్టాలి. ఈ విచక్షణతో ఎవరైనా తలకాయ పాల్గొట్టి వాడి జేబులో ఉన్నగా చేద్దామంటే వాల్మీకి పూర్వ చరిత్రం. కనుక అలా సంపాదించకూడదు, అలా ఖర్చు పెట్టకూడదు. ఇది అందరూ గమనించుకోవలసినటువంటి విషయం. నెంబర్ 1. ఇక రాజపూజ్యావమానాల దగ్గరికి వస్తే, మేషరాశి వారికి 4 పూజ్యత 3 అవమానం, పర్వాలేదు. వృషభ రాశి వారికి 7 పూజ్యత 3 అవమానం. మిథున రాశి వారికి 3 పూజ్యత 6 అవమానం. కర్కాటక రాశి వారికి 6 పూజ్యత 6 అవమానం. సింహరాశి వారికి 2 పూజ్యత 2 అవమానం. కన్యారాశి వారికి 5 పూజ్యత 2 అవమానం. తులారాశి వారికి 1 పూజ్యత 5 అవమానం. వృశ్చిక రాశి వారికి 4 పూజ్యత 5 అవమానం. ధనుస్సు రాశి వారికి 7 పూజ్యత 5 అవమానం. మకర రాశి వారికి 3 పూజ్యత 1 అవమానం. కుంభరాశి వారికి 6 పూజ్యత 1 అవమానం. మీనరాశి వారికి 2 పూజ్యత 4 అవమానము నిర్ణయింపబడింది. దీనికి కూడా ఒక చిట్కా వైద్యం చెబుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. మనకు ఒక మాట ఉంది, నోరా వీపుకు తేకే ఉందా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఈ మాట కూడా విన్నారుగా మీరు. కనుక నోరును సంభాళించుకోగలిగితే మనకు అవమానం తగ్గుతుంది, గౌరవం పెరుగుతుంది. మాట్లాడటమే ప్రధాన లక్షణం అనుకుని ఏదొస్తే అది నోటి వింట. వాక్కు గొప్పదా, వాక్ సంయమనం గొప్పదా అంటే వాక్కు ఎలాగా గొప్పదే, కానీ వాక్ సంయమనం అంతకంటే గొప్పది. పెదవి దాటితే పృథివీ దాడుతుంది అనే ఒక సామెత ఉంది. ఇవన్నీ మనస్సులో పెట్టుకోండి. ఇతరులను గౌరవించండి. మీరు నలుగురిని గౌరవిస్తే ఆ నలుగురు ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవిస్తారు కదా. కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారే, ఇంతంతలా పుస్తకాలు పెట్టి లక్షల ఫీజులు వసూలు చేసి చెప్పే చదువుల్లో రామాయణంలో ఒక్క మాటలో చెప్పారు. తమాష ఏంటంటే స్మితపూర్వాభిభాషీచ పూర్వభాషీచ రాఘవ. రామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వుతూ మాట్లాడేవాడు. చాలా ప్రసన్నంగా ఉంటాడండి మహానుభావుడు అని వీడు బెండైపోతాడు యువతలవాడు. కాలేదు, వాడు ఇంకా కాస్త మరి మూతి బిగించేవాడు అనుకోండి. పూర్వభాషీచ, ఎరా సుబ్బయ్య బాగున్నావా, ఏమయ్యా రావయ్యా బాగానే ఉన్నావు కదా అని ముందు మనమే పలకరించామనుకోండి, ఒకసారి మూతి బిగిస్తాడు, 2 సార్లు మూతి బిగిస్తాడు, 4 సార్లు బిగిస్తాడు, 5వ సారి అయినా బాగానే ఉన్నారేంటి అంటాడా అనడా. కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనము నలుగురిని ఆకట్టుకునే విధంగా మన మాటను అతి జాగ్రత్తగా కాపాడుకోవడం అనేటువంటిది అవసరం. నోరా వీపుకు తేకే, నోరు మాట్లాడకూడని అవాచ్యాలు మాట్లాడుతూ ఉంటే, అవాచ్యాలు కూడా 2 రకాలండి. ఒకటి అబద్ధం. అబద్ధం ఆడేవాళ్ళని నేను అసహ్యించుకుంటాను, మీరు నమ్మరు. నిజం మాట్లాడేవాడు అన్నారనుకోండి, ఆయన దేవుడితో సమానం. నిన్న ఒక మాట, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, ఒక మాటకు అనుసంధానం లేకుండా నోటికి వచ్చినట్లలా మాట్లాడితే వాడి మాటలు నమ్మక్కర్లేదురా, ఏవయో ఆయన ఒట్టి అబద్ధాలు కోరయా, వాడి మాటలు నమ్మబోకని సమాజం మొత్తం ఉంటుంది కదా. అలాగనే మనం కూడా అలా అనిపించుకోవడం అంత మంచిది కాదు. మనం మన నోటిని సంపాదించుకొని వీలైనంత తక్కువ మాట్లాడుతూ, అది లోకానికి ఉపకరించే మంచి మాటలైనప్పుడు లోకమంతా మనని సత్కరిస్తుంది.
ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చిట్కా వైద్యాలు కూడా చెప్పాను. ఇక మొత్తం టోటల్గా వర్షాలు పడవు అని 5 గ్రహాలు చెబుతున్నాయి. 5 గ్రహాలు వర్షాలు పడవంటే ఒక గ్రహం ఏమో బ్రహ్మాండమైన వర్షాలు అని చెబుతున్నాయి. అంటే దీన్ని మదింపు చేసుకొనే సమాజం ఉంటుంది. అంతే తప్ప ఖండవృష్టి అంటే చందూరులో పడుతుంది, రామట్లపాలలో పడదు. రామట్లపాలలో పడుతుంది, కోడూరులో పడదు. అది ఖండవృష్టి అంటారు. ఖండవృష్టి కొన్ని చోట్ల కురుస్తుంది. అలాగనే మహావృష్టి కూడా కొన్ని చోట్ల కురుస్తుంది. కురవకుండా ఏముండదు. ఏది ఏమైనప్పటికీ గురువు మనల్ని సంరక్షించేటువంటి వాడు. శని కూడా మహాపాపేం కాడు, మనం చేసిన పాపాలనే గొరిగేస్తూ ఉంటాడు వాడు. అందువలన ఆయన కూడా దుర్మార్గుడిని మనం భావించవలసిన అవసరం లేదు. మరి పాపాత్మల సంఖ్య పెరిగినప్పుడు శనైశ్వరుని యొక్క తీవ్రత బాగా ఉంటుంది. అది కరిగించాలి కదా, ఆయన పీరియడ్లోనే కరిగించాలి. మా చందోలు గురువు గారు అంటుండేవారు, రే శని పనికి మాలిన వాడు అంటారా, ఇబ్బందులు పెడతారంటారు, వాడంత ఉపకారం చేసేవాడు లేడు అనేవారు. అంటే మనము తెలిసో తెలియకో వెనకటి జన్మలోనూ ఆ వెనకటి జన్మలోనూ చేసిన ఏ పాపములైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తుడిచేసినట్టుగా తీసివేస్తాడు, అనుభవింపజేస్తాడు. శనైశ్వర మహాప్రాజ్ఞ సర్వపాప ప్రణాశక ప్రారబ్ధ సంక్షయం కుర్వన్ను ఉపకారం కరోషమే. నాకు నువ్వు ఉపకారమే చేస్తున్నావయ్యా. ఎందుకంటే ఈ పాత్ర కిలువ పట్టిపోయింది, బాగా తోమి 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 శుభ్రం చేసి పెడుతున్నావు. అంతే కదా నువ్వు చేసే పని. ఉపకారమా అపకారమా ఇది? కనుక శనైశ్వరుడు ఉపకారమే చేస్తాడు. వత్తాసు పలికే విషయంలో కాస్త కుదుడు రాజుగారు కాబట్టి రాజుగారికి తగిన సలహాదారు, రాజుగారికి తగినటువంటి బ్యూరోక్రసీ అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా ఆ కోవ కిందకు వచ్చేస్తారు. ఇది రాజకీయాలు మాట్లాడడం నాకు నియమం ఉంది. పంచాంగ శ్రవణంలో రాజకీయ విషయాలు ఎక్కువ మాట్లాడకూడదు, ఇది నియమం. వాక్ సంయమనం అంటారు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వారు ఒక మీటింగ్ పెట్టారు, రండి అంటారు. నేను రానయ్యా బాబు, వాళ్ళు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తూ ఉండాలి. ఇవాళ నాకేలా, తర్వాత ఇక ఇంకేముంది, వైసీపీ ఆకాశంలో ఉంటుంది, గెలిచేదంతా వాళ్ళే గెలుస్తారు, అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు చెప్పడానికి పంచాంగ శ్రవణం ఎందుకు, మామూలుగానే చెప్పొచ్చు కదా. అట్లాగే తెలుగుదేశం కార్యాలయంలో చెప్పామనుకోండి, వెంటనే ఒక ముద్ర వేస్తారు, ఇంక తెలుగుదేశం మనిషి అండి అంటారు. ఈ గోళ్ళని నాకు అక్కర్లేదు. కనుక రాజకీయాంశములు పొరపాటును కూడా చెప్పబడవు. దీనికి సంబంధించి ఒక్క మాట మాత్రం మనం చేస్తా, అదృష్టవంతులు ఎవరో వాళ్ళు గెలుస్తారు, అదృష్టహీనులు ఎవరో వాళ్ళు ఓడిపోతారు. అదృష్టవంతులు అంటే మన అదృష్టం బాగుంటే మంచివాళ్ళు గెలుస్తారు, మన అదృష్టం బాగుండకపోతే వాళ్ళే గెలుస్తారు. మన అదృష్టం ఇలా ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం చేయగలిగేదే ఉంది. ఇంతవరకు మాత్రం నేను గత 40 సంవత్సరాలు బట్టి పంచాంగ శ్రవణం చేస్తూనే ఉన్నాను. ఇదే మాట చెబుతూ వస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యః. ఇవాళ అందరికంటే ముందుగా కృతజ్ఞతలు చెప్పవలసినటువంటిది మన బగళాముఖి దేవతకు. ఎందుకంటే గత 3-4 సంవత్సరాలు బట్టి నువ్వు తప్పనిసరిగా ఇక్కడ పంచాంగ శ్రవణం చేయవలసిందే, ఈ చుట్టుపక్కల వాళ్లకు ఒక అవగాహన కలిగించవలసింది అని ఆజ్ఞాపించింది కనుక ఆమెకు శతసహస్ర వందనపూర్వకంగా ఆమెకు కృతజ్ఞత ధన్యవాదములను నమస్కారములను తెలియజేస్తున్నాను. రెండవది, మా నరసింహమూర్తి గారికి నా మీద ఎంత ప్రేమో చెప్పడానికి వీల్లేదు. శర్మగారు మీరు రావాలి, ఆయన పిలిస్తే నేను రాకుండా ఉండాలి. అది వెంకటేశ్వర స్వామి పిలుపుతో సమానంగా. అందుకని నిన్న మధ్యాహ్నం సరిగ్గా 2ంటికి ఫోన్ చేసి, అయ్యా మీరు వెంటనే బయలుదేరండి, పరిగెత్తుకుంటూ వచ్చా, తప్పదు. ఎందుకంటే ఆయన నా యందు చూపేటువంటి ప్రేమకు నేనేమి చూపగలను? ఆయన వచ్చింది ఆయన కోసం నన్ను పిలవలేదు కదా, ఇక్కడ కార్యక్రమం కోసమే పిలిచాను కాబట్టి రావాలి, వస్తాను. ఇది కృతజ్ఞతా ధర్మం. అందుకని ఆయనకు బహుధా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మీరందరూ ఉన్నారు, అవాకులో చవాకులో మంచియో చెడో ఏదో చెప్పినంతసేపు శ్రద్ధగా అవధానంగా కూర్చొని విన్నందుకు మీ అందరికీ నమస్కారం. తర్వాత ఈ గేటు దాటి వస్తుంటే ఇక్కడ పరివారం ఉన్నారు, గురుగారు వస్తున్నారని ఎదురు వస్తారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. నన్ను ఆదరిస్తున్న వాళ్ళకు ధన్యవాదాలు. ఆదరం చూపకుండా ఈ దేవాలయంలో నాకు ఏ మూల ఒక అంశం కూడా కనబడదు. కనుక అటువంటి ఆదరాన్ని ఇస్తున్న ఈ బగళాముఖి దేవతా పద సన్నిధానంలో నేను చెప్పే మాటలు వినేటువంటి వాళ్లకు ఎంత ఉపయోగపడతాయో దాన్ని బట్టి పుణ్యం నాకే వస్తుందిగా. రూపాయలు మీరు ఇస్తారని ఖర్చు అయిపోతాయి, దాని గురించి పెద్ద విషయం కాదు. కానీ పుణ్యం ఎవరు తీసుకెళ్ళలేరుగా, మన పుణ్యం మనకే మిగులుతుందిగా. డబ్బులు ఇచ్చారా, డబ్బులు మిగులుతాయి, ఖర్చు అయిపోతాయి. పుణ్యం ఇచ్చారా, పుణ్యం మిగులుతుంది, ఇది ఖాయం. అందుకని ఇక్కడ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ మనవారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు సమర్పణం చేస్తూ సెలవు.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అథనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాబ్ధయే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధైర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం జయ శ్రీమద్రమారమణ గోవింద హరి హర నమ పార్వతీపతే హర హర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి నిర్వహించినటువంటి సోమాసి బాలగంగాధర శర్మ గారు వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే సమయం ఇవాళ రోజున పంచాంగ శ్రవణం అని కానీ అన్ని దేవస్థానాలలో జరుగుతూనే ఉంటుంది. నిన్న వారు చెప్పిన షెడ్యూల్ ప్రకారం అయితే 6 దేవస్థానాలకు వారు ఈ పంచాంగ శ్రవణానికి హాజరవ్వాలి. కానీ మనం చెప్పిన సమయం వారికి దానికి మ్యాచ్ అవ్వలేదు. అందువల్ల ఉదయం పూట చేయవలసిన పంచాంగ శ్రవణ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టేసేసుకొని కేవలం ఇక్కడ జరగాలి, ఇక్కడ రావాలి అనేటువంటి భావంతో ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి అమూల్యమైన సమయం మనకి ఎక్కువ సమయం కేటాయించారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే పంచాంగ శ్రవణం అనగానే పంచాంగంలోని విశేషాలంతా కూడా మనం ఏదో ఒక సీరియల్గా చదువుకుంటూ వెళ్తాం. ఎన్ని పేజీలు తిప్పినా సరే అందులో విషయాలు మనకి తలకెక్కవు. ఎందుకంటే వాటి మీద మనకు అవగాహన లేదు. మళ్ళీ ఆ పంచాంగ విశేషాల కోసం మళ్ళీ పండితోత్తమ దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో గృహప్రవేశం ఉంది, శంకుస్థాపన ఉంది, మరి దానికి సంబంధించిన ముహూర్తం పెట్టండి అని వారి దగ్గరికి వెళ్ళవలసింది. లేకపోతే ఈ సంవత్సరం మా అబ్బాయి పేరు మీద ఏ విధంగా ఉన్నదని మళ్ళీ మనం తెలుసుకోవాల్సింది. వారు చెప్తేనే మనస్సుగా మనకు హత్తుకుంటుంది. వారు చెప్తేనే మనకు విషయాలు తెలుస్తాయి. వారు చెప్తేనే మనకి అర్థమవుతాయి. అందువల్ల పంచాంగం అనేది పండితుల సమక్షంలో మనం వినాలి. విన్న తర్వాత అప్పుడు పెద్దల చేతుల మీదుగా ఆ పంచాంగ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే మనందరికీ కూడా శుభంతో పూర్తవుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ తదుపరి కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం. విష్ణు అడ్రా భద్ర గారికి అయిపోయింది. అక్కడ అయిపోతే రమ్మ లేకపోతే మరి ఈరోజు మన దేవస్థానానికి చందోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరి వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. మరి ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. స్వస్తి ప్రజా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతి పర్జన్యః పృథివీ సస్యశాలినీ ఏషోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः
ఈరోజు సాయంత్రం చెన్నకేశవ స్వామి దేవస్థానం చందోలు, మన గ్రామంలోని చందోలు గ్రామంలోనే శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో సాయంత్రం 6 గంటల నుండి పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ కూడా విచ్చేసి అక్కడ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా చెల్లకెత్తవలసిగా కోరుతున్నాం. ఉంటారా పర్వాలేదా? మరి రేపు నా ప్రజలకి మాట్లాడు. ఇకపోతే ఈరోజు సాయంత్రం చెన్నకేశవ స్వామి దేవస్థానంలో అగ్నిహోత్రం రఘునాథ శర్మ గారు మచిలీపట్నం వాస్తవ్యులు వారి చేత పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. అలాగే రేపు సాయంత్రం 5 గంటల నుండి లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో ఉగాది పురస్కారాలు, మరి మన దేవస్థానంలో చేసేటువంటి అర్చక స్వామిని గౌరవించడం ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాం. మరి అందులో భాగంగా లింగోద్భవ స్వామివారి దేవస్థానం తరఫు నుండి దండిభట్ల తారక రాంబాబు గారు వారు బిఎస్ఎన్ఎల్లో ఏజీఎంగా చేసి రిటైర్ అయ్యి మన స్వామివారి సేవలో కంటిన్యూ అవుతున్నారు. వారిని ఈరోజు రేపు జరిగేటువంటి ఉగాది పురస్కారాలకి మనం సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే వేదాంతం కృష్ణమాచార్యులు గారు వారు శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం అర్చకులు, వారు కూడా మంచి విద్యావంతులు. అంతేకాకుండా ఎంఈఓగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మరి ఉన్నత స్థానంలో పదవి విరమణ చేస్తున్నారు. వారి వయస్సు దాదాపుగా 85 సంవత్సరాలు. అలాగే ఈ దేవస్థానంలో పనిచేసేటువంటి దొంతిపోయిన బళ్ళారెడ్డి అతను కూడా సెలెక్ట్ చేసుకున్నాం. ఇది కాకుండా మన మండలంలోనే చాలా ప్రముఖులు వారణాసి సుబ్బయ్య శర్మ గారు, వారు కాశీ విశ్వనాథ స్వామివారి దేవస్థానం కాజీపాలెం గ్రామంలో ప్రధాన అర్చకులుగా దాదాపుగా 89 సంవత్సరాల వయసులో ఉండి వారు అనేక పదవులు, అనేక విద్యావంతులు, అనేక కాలేజీల్లో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయినటువంటి వారిని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే వీరితో పాటుగా ఒక టెంపుల్ ఎంప్లాయీని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. అలాగే మా దేవస్థానానికి డిప్యుటేషన్ మీద వచ్చాడు ఏలేశ్వరపు బాబు రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి, అతన్ని కూడా రేపు ఈ కార్యక్రమానికి సెలెక్ట్ చేసుకున్నాం. ఇది కాకుండా మీ అందరికీ తెలిసిన విషయమే, అమ్మవారి దేవస్థానంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏదయ్యా అంటే అమ్మవారి యొక్క విశేష అలంకరణ. నిన్న మీరు గమనించారు, నిన్న అలంపురి జోగుల పరమేశ్వరి అలంకారం 9:30 గంటల సమయం కేటాయించి అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది. రాత్రి 11 గంటల వరకు కూడా అమ్మవారి అమావాస్య హోమ కార్యక్రమాల్లో పూర్తయింది. ఆ వెంటనే అలంకారం ప్రారంభం చేసి ఉదయం 5:30 గంటలకి ఈరోజు విజయేశ్వరి మహాదేవిగా అలంకారం చేయడం జరిగింది. ఇటువంటి విశేష అలంకారాలు చేస్తున్నటువంటి మా చిరంజీవి విజయవాడకు చెందిన సంజీవ కుమార్, అతను ఈ మన దేవస్థానానికి మాత్రమే ఒక ప్రత్యేకత కేటాయించుకుంటున్నాడు. ఎందుకంటే అతనికి ఉండేటువంటి పని ఒత్తిడి, ఒక మాట చెప్పాలంటే ఇంకా రాబోయే కొద్ది రోజుల్లో ప్రభాస్ గారి ఒక సినిమా రిలీజ్ కాబోతోంది. దానికి అతను మనం ఇప్పుడు పేరు చెప్పడం కరెక్ట్ కాదు, ఒక దేవతామూర్తిని అలంకారంగా కేటాయించి ఇతర చేత అలంకారం చేయించి ఆ సినిమా సెట్టింగ్లోకి ఇతని చేతి జరిపించుకున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ప్రభాస్ గారు అనగానే ఎంతో ప్రఖ్యాత నటులు కదా, వారికి మారుమూల ఉండేటువంటి ఒక చిన్న ఆర్టిస్టుతో అవసరం ఉన్నది అంటే అతని గొప్పతనం వారు గుర్తించారు. అందువల్ల అతని యొక్క గొప్పతనం ఆ రకంగా ఉంటుంది. అతను కూడా మేము రేపు సత్కారం చేసుకుంటున్నాం. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే రేపు సాయంత్రం 5 గంటలకి లింగోద్భవ స్వామి దేవస్థానానికి విచ్చేయండి. మరి ఆ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి. ఎవరు వచ్చాను? అలాగే భయంతో రెడీగా ఉండమని చెప్పు. భయంతో రెడీగా ఉండండి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా దేవస్థానం చైర్మన్ గారు మరి వేగా జ్యువెలర్స్ వారు వేగా జ్యువెలర్స్ వారు ఈరోజు ఈ పంచాంగానికి వితరణ మొత్తం ఖర్చంతా వారిదే. వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దేవస్థానం చైర్మన్ గారు ఈ పంచాంగాన్ని ఇస్తుంటారు. ఆయన చేతి మీద చైర్మన్
अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं क्रोधिनाम संवत्सर प्रारंभ शुभ समये सकल ग्रह अनुकूलता सिद्धि द्वारा सकल कार्य दिग्विजयता सिद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी श्री बगलामुखी परदेवता परिपूर्ण अनुग्रहेण मम मनोभीष्ट सिद्ध्यर्थं ग्रामी मसुलाद पडడం చెప్పుకోండి मनोभीष्ट परदिव्यर्थं निवासि न्यायस्थानेषु विवादस्थानेषु समस्तप्रतिबन्धकदोषनिवारद्वारा सकलकाले दिग्विजयिताभिवृद्ध्यर्थं क्रोधिनामसंवत्सरप्रारम्भसमये जवानमनोभीष्टफलसिद्ध्यर्थं भगवान् वरामिका अर्चनाख्यं कर्म करिष्ये बगलामुखी देव्यै नमः बगलामुखी देव्यै नमः अम्मवाరి నామస్మరణ చేసుకోండి वेद आशीर्वचनं करिष्ये ओम यो वेदां ब्रह्मणो
भागधेये नैवेनं प्रणयति ब्राह्मणादुषयं धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवेनं देवताभिर्धरति यावदेवे देवताः सर्वा वेदविद्ब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो Gracias.